హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. అమ్ము ప్రమాదంలో పడుతున్నట్టుగా ఆరుకు ఏదో తెలియని ఆందోళన అనిపిస్తూ ఉంటుంది. గుప్తాను అడుగుతూ ఉంటుంది. అమ్ము ప్రమాదంలో పడుతుందని చెప్పేసి గుప్తను అడుగుతుండగా అప్పుడు వెంటనే గుప్తా అవునని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక వెంటనే అమ్ము అని చెప్పేసి కారు వెనకాల పరుగులు తీసుకుంటూ ఆరు వెళ్తూ ఉంటుంది. కారు మాత్రం వెళ్తుండగా కారు వెనకాల ఆరు కాస్త పరుగులు తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అమ్ము అని చెప్పేసి ఈ విధంగా పిలుస్తూ ఉంటుంది. కాకపోతే కారులో ఉన్న వాళ్ళకి వినిపించదు కదా. అంతేకాకుండా ఆరు ఆత్మ కాబట్టి ఇక అక్కడ తన బాధ మొత్తం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో అలా ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అమ్ము బయలుదేరిన తర్వాత వెంటనే మనోహరి మాంత్రికుడికి కాల్ చేస్తుంది. ఇక మాంత్రికతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. మీరు అనుకున్నట్టే ఆరు ఆత్మ అమ్ములో ప్రవేశపెట్టి ఆల్రెడీ జరిగిందంతా చెప్పాను కదా. ఇప్పుడు అమ్ము బయటకు వచ్చింది. ఎలాగైనా అమ్మును పట్టుకుంటే ఆరు ఆత్మ ఆరుకున్న శక్తులు కాస్త బయటపడిపోతాయి. ఎలాగైనా ఆరును ఇక నిజ స్వరూపం బయట పెట్టాలి. అంతేకాకుండా ఆరుకున్న అతీత శక్తులు కూడా తెలియాలంటే ఇక వెంటనే కిడ్నాప్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అప్పుడు మాంత్రికుడు వచ్చే బాలికను నేను ఎలాగా నా వైపు వశం చేసుకొని బాలికను కిడ్నాప్ చేస్తానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ అమ్ము ఖచ్చితంగా కిడ్నాప్ కావాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎలాగైనా నిజాన్ని బయట పెట్టడానికైనా ఆ బాలికను కిడ్నాప్ చేస్తానని చెప్పేసి మాంత్రికుడు ఇక వెంటనే ఈ విధంగా మనోహర్తో అంటాడు. మనోహర్తో అన్న తర్వాత కాల్ కట్ చేసిన తర్వాత ఆరు నువ్వు చచ్చినా కూడా నేను వదిలిపెట్టని, నీ వెంట పడుతూ ఉంటాను, నీ ఆత్మను కూడా ఇక నీకు తృప్తి లేకుండా చేస్తానే, అమ్మును కూడా నీతో పాటుగా తీసుకెళ్తూ కానీ వెయిట్ చేయమని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. కారులో వెళ్తున్న పిల్లలు కాస్త అంజు విధంగా మిస్సమ్మతో అంటూ ఉంటుంది. అసలు మిస్సమ్మ మనతో రావాలని ప్లాన్ వేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే డాడీ వస్తున్న సమయంలో మనోహరి వస్తున్న సమయంలో ఒక్కసారిగా మనోహరి అంటే హాస్పిటల్కి వెళ్తాన అపాయింట్మెంట్ ఉందని చెప్పిందంటే ఇదంతా ఈ మిస్సమ్మ ప్లానే. ఓ ఏంటి అంజు అలా అంటున్నావు? అలాంటి ప్లాన్స్ ఎప్పుడైనా చేశానా? ప్లాన్ వేసావా అని అడుగుతున్నావా? ప్లాన్ వేసే కదా మా డాడ్ని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకున్నాం. అది కాదు అంజు పాప, ఆ రోజు ఏం జరిగిందో నాకు ఏం తెలియదు, మీరు మళ్ళీ అదే అంటున్నారు. నీ మాటలు ఎవ్వరు నమ్మరు. అయినా నువ్వు మాతో కలిసిపోవాలని మాతో మాట్లాడాలని నువ్వు అనుకున్నా మా మనసులో నువ్వు ఎప్పుడూ చెదిరిపోయిన బొమ్మవే అని చెప్పేసి విధంగా ఆనంద్ ఇక అంజు అంటూ ఉంటారు. అయినా నువ్వు నా మాతో వచ్చినంత మాత్రాన ఇక నువ్వు మాకు దగ్గరైపోతానని ఎక్స్పెక్ట్ చేయకు మిస్సమ్మ అని చెప్పేసి విధంగా అంటుండగా, అయినా ఆ దేవుడి దయ వల్ల మీరు నన్ను అర్థం చేసుకొని ఎలాగైనా మిస్సమ్మ తప్పేం లేదని చెప్పేసి తెలుసుకునే రోజు కూడా ముందొస్తుందిలే. కానీ నువ్వు కల మాత్రమే కంటున్నావు. ఈ జన్మలో అది జరగదు. ఎట్టి పరిస్థితిలో నిన్ను క్షమించమని చెప్పేసి విధంగా అంటూ ఉంటారు. డ్రైవర్ కారపు ఇక్కడ బుక్స్ తీసుకోవాలని చెప్పేసి అంటుండగా, అంజు నేను వస్తున్నాను, అవసరం లేదు, నిన్ను కేర్ టేకర్ మాత్రమే పంపించాడు మా డాడీ, అంతేకాని బుక్స్ ఎలా తీసుకోవాలో ఏంటో అవన్నీ మాకు తెలుసులే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు మాంత్రికుడు వస్తాడు అమ్మును కిడ్నాప్ చేయడానికి. ఇక అలా బుక్స్ తీసుకుంటుండగా ఇక వెంటనే మాంత్రికుడు అమ్ముని వశం చేసుకుంటాడు. అలా వశం చేసుకొని ఇక అమ్మను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుండగా ఈలోపు మిస్ అమ్మను అక్కడే నిలబెట్టి అంజు ఆనంద్ ఆకాష్ లోపలికి వెళ్ళి బుక్స్ తీసుకొని వచ్చేసరికి మీరే వచ్చారు అమ్మ ఏదని చెప్పేసి అడుగుతుండగా, అదేంటి అమ్మ ఇక్కడ రాలేదా అని చెప్పేసి అంజు అంటూ ఉంటుంది. లేదు అంటే లోపల ఉండొచ్చేమో అని చెప్పేసి ఈ విధంగా పిల్లలు కాస్త వెనుకలాడుతుండగా మిస్ అమ్మ కాస్త కంగారు పడుతూ అమ్ము గురించి అటు ఇటు పిలుస్తూ ఉంటుంది. ఇక ఈలోపు అమ్మును కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎలాగైనా ఆరు గురించి తెలుసుకునడానికి మనోహరి ప్లాన్ వేస్తుంది. నిజస్వరూపం
కాకుండా ఇక ఆరుకున్న శక్తులను తెలుసుకునడానికి అమ్ముని కిడ్నాప్ చేస్తుంది. పిల్లలను మిస్సమ్మ కాస్త చుట్టుపక్కల వెనుకలాడుతూ ఉంటారు. ఈ విషయం ఎలాగైనా ఇంటికి దగ్గర కాల్ చేసి చెప్పాలని చెప్పేసి కంగారు పడుతుండగా మరోవైపు ఆరు ఏడుస్తూ ఉంటుంది. అమ్ముకు ఏం జరుగుతుందో, ఏమైందో, ఈ మనోహరి మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో అని చెప్పేసి కంగారు పడుతూ, గుప్తా ప్లీజ్ గుప్తా, ఈ మనోహరి ఏం చేసింది? నా అమ్మునేమన్నా చేస్తుందా? లేదు బాలిక, నువ్వు చేసిన పరిహారమే ఇప్పుడు నీ కూతురు అనుభవించడానికి సిద్ధంగా ఉంది. చిత్రహింసలకు బారి పడుతుందని చెప్పేసి గుప్తా మాటలు విని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. కానీ మిస్సమ్మ ఆలోచిస్తుంది. ఇంటి దగ్గర ఫోన్ చేస్తే అత్తయ్య వాళ్ళు కంగారు పడతారు. ఎలాగైనా అమ్ముని తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చుట్టుపక్కల చాలాసేపు వెనుకులాడుతూ ఉంటారు. కానీ ఇంటి దగ్గర ఉన్న ఆరు అత్తమామలు కంగారు పడుతూ ఉంటారు. పిల్లలు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి నిర్మల అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా, అదే అండి నేను కూడా చూస్తున్నాను, పిల్లలేంటి ఇంకా రాలేదని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మనోహరి, ఇంకెక్కడి పిల్లలు, ఆల్రెడీ ఇక అమ్మును కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మిస్సమ్మ కాస్త మిస్సమ్మ మీద నింద వేయడానికి 2 ఛాన్సులు దొరికాయి నాకని చెప్పేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవునాంటీ, మిస్సమ్మతో వెళ్ళి ఇంతసేపు అయింది, ఇక్క రాలేదేంటి అని చెప్పేసి ఈ విధంగా మనోహరి అంటూ ఉంటుంది. అదే మనోహరి, అందుకే కంగారు పడుతున్నాం. ఏంటి బుక్స్ కని వెళ్ళిన మిస్సమ్మతో పిల్లలు ఇంకా మిస్సమ్మ కూడా రాలేదని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఈలోపు ఇక రాత్రున్ను అమర్ ఇంటికి వస్తారు డ్యూటీ మించలి. ఏంటి పిల్లలు ఇంకా రాలేదని చెప్పేసి అడుగుతుండగా, లేదురా నాన్న, పిల్లలు పొద్దున్న వెళ్ళారు, నువ్వు వెళ్ళేటప్పుడు ఇంకా రాలేదురా అని చెప్పేసి అంటుండగా, సరే మిస్సమ్మకు ఫోన్ చేస్తానని చెప్పేసి విధంగా మిస్సమ్మకు ఫోన్ చేస్తుండగా మిస్సమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక మిస్సమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మ గురించి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి కంగారుతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది? కానీ అమ్మను మాంత్రికుడు కిడ్నాప్ చేసి తీసుకొని వశీకరణతో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అమ్ముని కిడ్నాప్ చేసి మాంత్రికుడి రూమ్లోకి తీసుకెళ్తాడు. కానీ మిస్సమ్మ మాత్రం అమ్మ గురించి వెనుకులాడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతుండగా ఆరు ఏం చెప్పలేకపోతుంది. ఇక ఆరు చెప్పినా కూడా ఎవరికి వినబడదు కదా. తన ఆత్మ మాత్రం అమ్మ గురించి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఈలోపు పిల్లలతో కలిసి ఇక మిస్సమ్మ ఇంటికి వస్తుంది. ఒక్కసారిగా కారు శబ్దం విని ఇంట్లో వాళ్ళు అందరూ పరుగులు తీసుకుంటూ బయటికి వస్తారు. ఏంటి మిస్సమ్మ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి అమర్ కోపంగా అడుగుతుండగా, మిస్సమ్మ అమ్మ గురించి ఏం చెప్పాలో తెలియకుండా కాస్త కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అమర్ కోపంగా అంటుండగా, డాడ్ అమ్ము అని చెప్పేసి పిల్లలు అంటుండగా, మిస్సమ్మ అమ్ము ఎక్కడని చెప్పేసి కోపంగా అమర్ మిస్సమ్మను అడుగుతుండగా, మిస్సమ్మ కంగారుతో ఏం చెప్పాలో అర్థం కాకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది. అని మనోహరి కాస్త ఏం తెలియనట్టుగా మిస్సమ్మను అడుగుతూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ కంగారు పడుతున్నావు? అమ్ము మీతో ఎందుకు రాలేదు? కొంపదీసి అమ్మునే ఎక్కడైనా వదిలేసి వచ్చావా అని చెప్పేసి ఏం తెలియనట్టుగా మిస్సమ్మను అడుగుతూ ఉంటుంది. ఇక మనోహరి అమర్ కోపంగా వచ్చి మిస్సమ్మ అమ్ము ఎక్కడా అని చెప్పేసి అడుగుతుండగా, అమ్ము కనిపించట్లేదండి అని చెప్పేసి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. అమర్కి నిజంగా అనుకున్నట్టుగానే ఆరు అనుమానంతోనే అమ్ముకు ఏదో ప్రమాదం జరిగింది అనుకుంటుంది. కానీ మిస్సమ్మ అమర్కి చెప్తూ ఉంటుంది, చుట్టుపక్కల వెనుకులాడాను కానీ అమ్ము ఏం కనిపించలేదు, ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి అంటుండగా, అప్పుడు అమర్ మిస్సమ్మను కొట్టిన వెంటనే అందరూ షాక్ అయిపోతారు. కానీ మనోహరి మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. మరి అమ్మ గురించి ఆరు ఎలా తెలుసుకొని ఇక తనని కూతుర్ని ఎలా కాపాడుకుంటుందో ఇక అందరూ తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.